హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. ఒక ట్రేడర్కైనా ఒక ఇన్వెస్టర్కైనా ఆల్మోస్ట్ మార్కెట్లో బ్యాడ్ సిచ్యువేషన్ అయితే రన్ అవుతుంది, వార్ సిచ్యువేషన్ అనేసి. సో ఈ వార్ సిచ్యువేషన్లో కూడా రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయితే ఏ వాల్యూస్ ఎలా మార్కెట్ని రెస్పెక్ట్ చేస్తాయనేసి మనం గమనించాలి. ప్రజెంట్ మనం నిఫ్టీని చూస్తున్నాము. నిఫ్టీని అది కూడా ఏం చేస్తున్నాం, డే టైం ఫ్రేమ్లో మనము ప్రిడిక్షన్ చేస్తున్నాం. సో మనకు ఖచ్చితంగా హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ, ప్యాటర్న్ బేస్ మీద కానీ, లేదా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద కానీ మీకు ఖచ్చితంగా మార్కెట్ యొక్క స్ట్రక్చర్ అండ్ మూమెంట్ తెలియకపోతే మార్కెట్లో ఎక్కువగా రిస్క్ అనేది చూడాల్సి వస్తుంది. ఆ విషయం తెలుసుకున్నప్పుడు రివార్డ్ కూడా ఎక్కువగా చూడాల్సి ఉంటుందండి. ప్రజెంట్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏ ప్యాటర్న్ ఎలా వెళ్తుంది అనేసి చూస్తే క్లియర్గా డౌన్ ట్రెండ్ వెళ్తుంది. ఇక్కడ నుంచి క్లియర్గా మార్కెట్. సో ఈ ప్యాటర్న్ ఇలా వెళ్తుంది, డౌన్ ట్రెండ్ ప్యాటర్న్. ఇక్కడ డే టైం ఫ్రేమ్లో ఇది డౌన్ ట్రెండ్ ప్యాటర్న్లో ఉంది అన్న విషయం తెలియనంత వరకు కూడా మార్కెట్లో మనం సరైన ప్రాఫిట్ అనేది ఒక ట్రేడర్ తీసుకోలేకపోవచ్చు. సో ప్యాటర్న్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ప్యాటర్న్ మీన్ ట్రెండ్. ఒక ట్రెండ్ అనేది మార్కెట్లో అప్ ట్రెండ్ వెళ్తుందా, డౌన్ ట్రెండ్ వెళ్తుందా, లేదా సైడ్ వేస్ వెళ్తుందా. ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ని మీరు చూసినప్పుడు ఇక్కడ ఒక ప్యారలల్ ఛానల్లో ఒక ప్యాటర్న్ అప్లై చేసినప్పుడు ఎవరైనా ఈజీగా చెప్పగలగరండి ఇది అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, సైడ్ వేస్లో ఉందంటే ఎగ్జాక్ట్గా ప్రైస్ ఇలా డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంది. సో ఇది డౌన్ ట్రెండ్లో ఉందని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. బట్ ఇది అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా డే టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ రెండో పద్ధతి మీకు చూపిస్తాను, ఏ విధంగా మార్కెట్లో మనము ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేస్తామని. చూడండి, డే టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక వాల్యూ కనిపిస్తుందా, ఒక లో నుంచి ఇంకొక లో. ఈ రెండు లోని నేను అప్లై చేస్తూ ఏం చేస్తున్నాను, ఒక ప్యాటర్న్ని అప్లై చేస్తున్నాను. బాగా గమనించండి, ప్యాటర్న్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ట్రేడర్కైనా ఇన్వెస్టర్కైనా. చూడండి, ఈ రెండు లోస్ని ఏదైతే ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ కనిపిస్తుందో, ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ యొక్క లోని నేను ఏం చేస్తున్నాను, కలుపుతూ ఒక లైన్ అప్లై చేస్తున్నాను, ఒక లైన్ కంటిన్యూ అప్లై చేస్తున్నాను. మీరు బాగా గమనించండి, ఈ లైన్ ఆల్మోస్ట్ ఎన్ని టైమ్స్ మార్కెట్ని రెస్పెక్ట్ చేస్తుంది ఈ లైన్కి బిలో ఉన్నప్పుడు, ఎబో ఉన్నప్పుడు అనేసి. రైట్ సార్. సో ఇక్కడ గమనించండి, ఈ ప్యాటర్న్ ఏ హైస్ తీసుకున్నా ఇక్కడ ఒక హై, ఇక్కడ ఒక హై తీసుకున్నాను అనమాట. ఈ రెండు హైస్ని నేను తీసుకోవడం జరిగింది. హైస్ కూడా బాగా గమనించండి, ఎక్కడెక్కడ హైస్ తీసుకుంటున్నా, లో ఏవి తీసుకున్నానో చూపించాను, హైస్ కూడా ఇవి తీసుకున్నా. ఈ రెండు హైని కలుపుతూ ఒక ప్యాటర్న్ నేను అప్లై చేశాను డే టైం ఫ్రేమ్లో. మార్కెట్ ఆల్మోస్ట్ ఈ ప్యాటర్న్ ఒక హై వరకు వెళ్తుంది, సస్టైన్ అవ్వడం లేదు, అగైన్ డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంది. ఏదైతే ఈ మిడిల్ లైన్ కనిపిస్తుందో ఈ మిడిల్ లైన్కి ఎలా అర్థం చేసుకుంటామంటే, మిడిల్ లైన్కి ఎబో సస్టైన్ అయితే ఈ విధంగా అప్ సైడ్కి మూవ్మెంట్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిడిల్ లైన్కి బిలో సస్టైన్ అయితే డౌన్ సైడ్కి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఈ ప్యాటర్న్ మీకు ఏం కనిపిస్తుంది అన్నట్లయితే ఇది క్లియర్గా ఒక అప్ ట్రెండ్ ప్యాటర్న్ ఉందన్నమాట. రైట్, సో ఈ అప్ ట్రెండ్ ప్యాటర్న్లో కూడా మార్కెట్ ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి ఫాల్ అవుతుంది అనే విషయాన్ని మీరు గమనించాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు చూడండి, క్లియర్గా మార్కెట్ ఈ యొక్క హయ్యర్ వాల్యూని టచ్ చేసిన ప్రతిసారి మళ్ళీ ఎప్పుడైతే ఈ హయ్యర్ వాల్యూకి బిలో సస్టైన్ అవుతుందో మళ్ళీ కంటిన్యూ మార్కెట్ అనేది ఫాల్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా లోని రెస్పెక్ట్ చేస్తుందా, ఇక్కడ కూడా లోన్ రెస్పెక్ట్ చేస్తుంది చూడండి. సో లోని రెస్పెక్ట్ చేస్తుంది, హైని రెస్పెక్ట్ చేస్తూ డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంది, లోని రెస్పెక్ట్ చేస్తూ అగైన్ మళ్ళీ అప్ సైడ్కి మూవ్మెంట్ తీసుకుంటుంది అనమాట. బట్ ఇక్కడ ఒకసారి మార్కెట్ ఏమైంది, కంటిన్యూ ఇక్కడ దాకా వచ్చి అగైన్ మళ్ళీ గ్యాప్ అప్ తీసుకొని అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే ఈ లో కనిపిస్తుందో ఈ లోన్ అయితే బ్రేక్ అయితే చేసింది. సో ఇప్పుడు ఇవన్నీ ప్యాటర్న్ అండ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంది. సో ఇలా గమనించినప్పుడు మీకు ఏమవుతుందంటే మార్కెట్లో ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ ఇంపార్టెంట్ వాల్యూ ఉంది చార్ట్ బేస్ మీద అండి. సో ఈ వాల్యూస్ అన్నీ మీరు ఫైండ్ అవుట్ చేసినప్పుడు దీని ఎబో సస్టైన్ అవుతుంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది అనేసి అలా తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, అలా తెలుసుకున్నప్పుడు లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్. లాంగ్ పొజిషన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్కి ఎబోవ్ ఇచ్చింది అనుకోండి, ఒక ఫ్యూచరే తీసుకుంటున్నారు అనుకుందాం. ఒక ఫ్యూచర్ తీసుకున్నప్పుడు టార్గెట్ ఎంత, 1100 పాయింట్లు టార్గెట్ వస్తుంది. ఒక క్యాండిల్ యొక్క లో ఏదైతే ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోకి మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారనుకోండి, స్టాప్ లాస్ ఏమవుతుంది, 136 136 రూపీస్ మీ స్టాప్ లాస్ అవుతుంది. ఒకవేళ ప్రాఫిట్ మీరు అనుకున్న సైడ్ మూవ్మెంట్ జరిగితే 1100 పాయింట్స్ అనేది మీకు ఏమవుతుంది, ప్రాఫిట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మార్కెట్లో ప్యాటర్న్ అనేది చాలా మీకు సపోర్ట్ చేస్తాయి. అది ఇండెక్స్కైనా అవ్వచ్చు, ఒక స్టాక్ అయినా అవ్వచ్చు అండి. రైట్, సెకండ్ మెథడ్ అయితే చూపించా. థర్డ్ మెథడ్ ఎలా ఉంది,
హారిజంటల్ బేస్ మీద చూపిస్తున్నాను. థర్డ్ మెథడ్ హారిజంటల్ బేస్ మీద చూపిస్తున్నాను. బాగా గమనించండి. ఈ వాల్యూని మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ చేసిందా మార్కెట్ ఇక్కడ? ఐ మీన్ ఒక్క నిమిషం, 12th నవంబర్ ఏమో అనుకుంటానండి. రైట్ అండి, 12th నవంబర్. చాలాసార్లు ఈ వాల్యూ చెప్పుకున్నాం. 12th నవంబర్ యొక్క లో, 12th నవంబర్ యొక్క లోని గమనించండి. మార్కెట్ చాలా టైమ్స్ రెస్పెక్ట్ చేస్తుంది, ఎబోవ్ పైకి వెళ్తుంది. ఎప్పుడైతే 12th నవంబర్ యొక్క లోని బ్రేక్ అయిందో, 12th నవంబర్ యొక్క లో బ్రేక్ అయిందో తర్వాత ఒక మంచి ఫాల్ అయితే మనం చూడడం జరిగిందనమాట. ఇక్కడి నుంచి 12th నవంబర్లో బ్రేక్ అయినప్పుడు మార్కెట్ ఒక మంచి ఫాల్ ఇచ్చింది. అగైన్ 12th నవంబర్లో బ్రేక్ ఇచ్చిందా అండి? ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ దాకా ఫాల్ ఉంది. నెక్స్ట్ రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఏది ఇంపార్టెంట్ వాల్యూ అని తెలుసుకున్నప్పుడు ఆ వాల్యూకి బిలో సస్టైన్ అయితేనే మళ్ళీ మనం బేరిష్ పొజిషన్ చూసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది అక్కడ ట్రాప్ చేస్తే స్టాప్ లాస్ అనేది వెరీ వెరీ స్మాల్ స్టాప్ లాస్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇలా చార్ట్ను మీరు గమనించినట్లయితే మీకు ఏమనిపిస్తుందంటే దీనికన్నా ఇక్కడ ఎక్కువగా ఫాల్ అయినట్లు కనిపిస్తుంది. ఈ వాల్యూ కంటే ఇది ఎక్కువ ఫాల్ అయినట్లు కనిపిస్తుంది. బట్ ఇప్పుడు లైన్ మీకు అప్లై చేసి చూపిస్తాను, ఒకసారి గమనించండి. ఖచ్చితంగా ఇది మనకు సపోర్ట్ అనమాట. బాగా గమనించండి, ఎగ్జాక్ట్గా ఈ వాల్యూని రెస్పెక్ట్ చేసిందా? మనం చూడడానికి ఎలా ఉంటుందంటే దీనికన్నా ఇది ఎక్కువ ఫాల్ అయినట్లు కనిపిస్తుంటుంది లైన్ గీనప్పుడు చూడండి, లైన్ అప్లై చేయనప్పుడు దీనికన్నా ఇది ఎక్కువ ఫాల్ అయినట్లు ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు లైన్ అప్లై చేసి చూస్తున్నారంటే ఎగ్జాక్ట్గా ఈ వాల్యూని మార్కెట్ ఏం చేసింది? రెస్పెక్ట్ చేసిందండి. సో ఇవి హారిజంటల్ సపోర్ట్స్. సో మార్కెట్లో ఇప్పుడు మనము హారిజంటల్గా సపోర్టు రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ఒక మెథడు. రెండు ప్యాటర్న్ బేస్ మీద చెప్పుకున్నాం. ప్యాటర్న్ బేస్ మీద ఎలా చెప్పుకున్నాం? ఈ విధంగా మార్కెట్ డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతుంది అనేసి. సో రెండవ పద్ధతి చెప్పుకున్నాం. మూడో మెథడ్ ఎలా చెప్పుకున్నామండి? ప్యాటర్న్ లాంగ్ టర్మ్ నుంచి కూడా ఇక్కడి నుంచి ఇదొక లో అప్లై చేస్తూ మార్కెట్ని ఇలా అప్లై చేసినప్పుడు మార్కెట్ ఏ ప్యాటర్న్లో మూమెంట్ అవుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం అనమాట. ఇలా మల్టిపుల్ టైమ్స్ పద్ధతిలో మనము మార్కెట్ని చూసినప్పుడు ఆల్మోస్ట్ మీ సక్సెస్ రేట్ అనేది చాలా చాలా హెవీగా ఉంటుందండి. మీ సక్సెస్ రేటు చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే కనీసం రాంగ్ ట్రేడ్ తీసుకోకపోతే మీ క్యాపిటల్ డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఏమండి, ఫస్ట్ మెథడు హారిజెంటల్గా, సెకండ్ మెథడు అండ్ లాంగ్ టర్మ్లో చార్ట్ ప్యాటర్న్ ఎక్కడెక్కడ మల్టిపుల్ టైమ్ స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఒక ఛానల్లో ఎలా ఫాలో అవుతుందని చూసాము. సో ఇక్కడ దాకా 3 మెథడ్స్లో నేను చూపించాను అనమాట. సో ఇప్పుడు మార్కెట్ ఏమవుతుంది? ఈ వాల్యూకి బిలో సస్టైన్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ మార్కెట్ 25,178 దగ్గర ఉంది. మళ్ళీ ఇప్పుడు మార్కెట్కి ఏమవుతుంది? ఇలా డౌన్ సైడ్ వస్తున్నప్పుడు మళ్ళీ 25,000 అనేది కొంచెం ఇంపార్టెంట్ వాల్యూ అండ్ సైకలాజికల్ వాల్యూ అవుతుంది. బట్ డైరెక్ట్గా మార్కెట్ ఇక్కడ ఎక్కడన్నా కానీ ఓపెన్ అయితే రేపు, ఇవన్నీ ఒకసారి డిలీట్ చేస్తానండి. సో ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కెట్ ప్రజెంట్ ఇక్కడ ఈ వాల్యూకి ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఏంటి ఇంపార్టెంట్ వాల్యూస్? ఏదైతే ఇక్కడ బ్లాక్ కలర్ లైన్ కనిపిస్తుందో దీని ఎబోవ్ సస్టైన్ అయితేనే ఇప్పుడు ఏమవుతుంది? అప్ సైడ్కి స్ట్రెంత్ అనేది వస్తుంది. బట్ ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ లైన్కి బిలో వచ్చేసిందండి మార్కెట్. సో ఇక్కడ మార్కెట్ ఇంకా మనకు ఒకవేళ డౌన్ సైడ్కి కంటిన్యూ ఫాలో అవుతుంది. ఇక్కడ ఆపర్చునిటీ ఎంత చూపిస్తుంది? 581 పాయింట్స్ చూపిస్తుంది. సో మార్కెట్లో ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవేవి ఉన్నాయో సపోర్ట్స్ వెంటనే ఇక్కడ చాలా సపోర్ట్స్ ఉన్నాయండి. సపోర్ట్స్ కన్నీ గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాను. హారిజెంటల్గా కూడా ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఈ వాల్యూ గమనించండి, ఇక్కడ ఒక హై ఉందా, అగైన్ ఇక్కడ ఒక హై ఉందా, అగైన్ ఇక్కడ ఒక హై ఉంది. ఈ సబ్జెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏమవుతుంది? మార్కెట్కి ఇది రెసిస్టెన్స్గా రెస్పెక్ట్ చేస్తూ అగైన్ ఇక్కడికి వచ్చింది. ఈ యొక్క హైని రెసిస్టెన్స్ని అంటే ప్రీవియస్ హై లేదా ప్రీవియస్ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేస్తూ అగైన్ డౌన్ సైడ్కి ఫాల్ అయింది. ఇక్కడ ఏమైందండి? ఫస్ట్ సెకండ్ 2 టైమ్స్ మార్కెట్ ఇక్కడ ఫాల్ అయిందనమాట. బట్ థర్డ్ టైం ఏమైంది? ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసింది, పైకి వెళ్ళి అగైన్ అదే ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇదే రెసిస్టెన్స్ని సపోర్ట్గా తీసుకుందంటే బాగా గమనించండి, ఇదే రెసిస్టెన్స్ని మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కంటిన్యూగా అప్ సైడ్కి ర్యాలీ అనేది జరిగిందనమాట. ఏదైతే రెసిస్టెన్స్ని మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అవుతుందో అదే రెసిస్టెన్స్ మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఈ సబ్జెక్టు చాలామందికి తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నాను. అలా తెలియకపోతే నోట్ చేసుకోండి ఖచ్చితంగా ఈ పాయింట్ని. సో ఇప్పుడు నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ 23,847 అవుతుందండి. ఫైనల్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఈ యొక్క వాల్యూకి బిలో మార్కెట్ సస్టైన్ అయినట్లయితే షార్ప్ ఫాల్ అనేది మళ్ళీ అగైన్ మనము చూసే అవకాశాలు ఉంటుంది. దాని వాల్యూ ఆల్మోస్ట్ ఒక 2000 పాయింట్స్ అనేది ఇంచుమించు
మనకు కనిపిస్తుందండి. సో ఈ యొక్క వాల్యూ అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు కూడా డే టైం ఫ్రేమ్ని నోట్ చేసుకోండి. ఏ వాల్యూస్ చాలా స్ట్రాంగ్ మార్కెట్కి అనేసి ఈ వాల్యూకి బిలో వెళ్ళిందంటే మళ్ళీ షార్ప్ ఫాల్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 3 టైమ్స్ రెస్పెక్ట్ చేసింది, 4th టైం చూడండి కరెక్ట్ ఇదే వాల్యూని సపోర్ట్గా రెస్పెక్ట్ చేసి మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడి నుంచి సపోర్ట్గా రెస్పెక్ట్ చేసి కరెక్ట్గా ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ని గమనించండి. ఒకసారి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ని గమనించండి. వీటి నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అయింది. సో ఈ విధంగా ఇప్పటికీ ఆల్మోస్ట్ 4 రకాల మెథడ్స్లో మీకు మార్కెట్ యొక్క వ్యూ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మళ్ళీ మీకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ ఏమవుతుంది, ఒకటి దీని ఎబో సస్టైన్ అయితే అప్ ట్రెండ్ చూస్తారు, దీని బిలో ఉన్నంత వరకు బేరిష్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ మేక్ ఆర్ బ్రేక్ జోన్ ఎక్కడ అవుతుందంటే ఇక్కడ అవుతుంది. దీని ఎబో మళ్ళీ సస్టైన్ అయితే ఈ మేక్ ఆర్ బ్రేక్ జోన్లు మనం ఫైండ్ అవుట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని ఎబో సస్టైన్ అయితే అప్ ట్రెండ్, దీని బిలో సస్టైన్ అయితే డౌన్ ట్రెండ్. బట్ ఇక్కడ డౌన్ ట్రెండ్కి వెంటనే ఒక సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కూడా కంటిన్యూ బ్రేక్ అయితే నెక్స్ట్ మనకు స్ట్రాంగ్ మేక్ ఆర్ బ్రేక్ జోన్ ఏమవుతుంది, ఇంకా మార్కెట్ని డిసైడ్ చేసే వాల్యూ ఇదే అవుతుందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా గమనించుకోండి. 23,847. ఓకే అండి. సో ఈ విధంగా డే టైం ఫ్రేమ్లో మీరు చూసినట్లయితే మార్కెట్ ఎలా డైరెక్షన్ మూవ్ అవుతుందని తెలుసుకున్నారు. సో ఇప్పుడు 5 మినిట్స్లోకి మనం వచ్చినట్లయితే 5 మినిట్స్లో కూడా మీరు క్లియర్గా గమనించండి. సో 5 మినిట్స్లో ఇప్పుడు మీకు ఈ విధంగా ప్యాటర్న్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి అనమాట. సో 5 మినిట్స్లో కూడా మీకు ఏమి ఇంపార్టెంట్ వాల్యూ మేకర్ బ్రేక్ జోన్ వాల్యూ ఇది అవుతుంది. ఇంకొంచెం మీకు క్లియర్గా కనిపించడానికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేస్తున్నాను. డే టైం ఫ్రేమ్ తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇలా మీకు క్లారిటీ అనేది ఒకటి కనిపిస్తుంటుంది చూడండి. సో ఇక్కడ ఎక్కడన్నా సపోర్ట్ ఒకవేళ 15 మినిట్స్లో కొంచెం చేంజెస్ వస్తున్నాయి. ఇక్కడ ఒకసారి గమనించండి. 1, 2 ఆల్మోస్ట్ 3 టైమ్స్ మళ్ళీ దీని బెలో బ్రేక్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ దాకా ఫాల్ అయిందనమాట. రైట్ అండి. సో ఇప్పుడు ఇక్కడ ఒక జోన్ ఉంది. సో ఇక్కడ 24,931 దీని కంటిన్యూ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఇలా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనమేమి డే టైం ఫ్రేమ్ నుంచి 15 మినిట్స్ టైంలో చిన్న చిన్న ఎక్కడన్నా మళ్ళీ సపోర్ట్ వాల్యూస్ రెస్పెక్ట్ చేస్తున్నాయి లేదనేసి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో అలా మీరు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మెజర్ చేయాల్సి ఉంటుంది. మెజర్లో మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్తే ఒక 400 పాయింట్స్ వస్తుంది. ఏది ఈ బ్లాక్ కలర్ లైన్ నుంచి బిలో, లేదు ఇక్కడి నుంచి చూసుకుంటే రైట్ ఒక 200 పాయింట్స్ 230 పాయింట్స్ మనకు ఉంది అనేసి ఖచ్చితంగా మెజర్ చేయకుండా ఎప్పుడు ట్రేడ్ అనేది తీసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేసిన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.